Right now, we are going to discuss about the next topic. The next topic వచ్చి ఇప్పుడు మనం మాట్లాడేది ఇన్కార్పొరేషన్, కన్సాలిడేట్ చేయడం. సో బ్రాంచ్ బుక్స్ ని, హెడ్ ఆఫీస్ బుక్స్ ని కంబైన్డ్ ఎలా చేయాలి, వాట్ ఇస్ ద ప్రాసెస్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్, సింప్లీ కెన్ సే కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంపెనీ సంబంధించి AS21 అది ఏం కాదు అనేది జనరల్ అన్న. సో జనరల్ బ్రాంచ్ యొక్క బుక్స్ ని, హెడ్ ఆఫీస్ బుక్స్ ని కంబైన్ చేయడం అంతే. రైట్, మనం దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, 100% ఇన్వెస్ట్మెంట్ బ్రాంచ్ అంటే. రైట్, సో ఇప్పుడు మనం మాట్లాడుతాం దీనిలో అసలు ఇన్కార్పొరేషన్ అంటే సో వాట్ స్టెప్స్ టు బి ఫాలోడ్. సో ఒక సీక్వెన్స్ లో మనం దాన్ని చేయాలి. రైట్, సో ఇన్కార్పొరేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. నాన్న స్టేజ్ బై స్టేజ్ కొంచెం జాగ్రత్తగా ఓవరాల్ టాపిక్ అంతా చెప్పి సమ్స్ అనేవి అన్ని స్టెప్స్ లో ఉండవు. ఓవరాల్ ఇన్కార్పొరేషన్ అంతా కూడా ఉంటుంది. దానిలో కొంత స్టేజ్ వరకు వాడు ఇచ్చేసి రిమైనింగ్ పార్ట్ చేయమని మాత్రం మనల్ని అడిగే అవకాశాలు ఉంటాయి. సో అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, అసలు బ్రాంచ్ బుక్స్ ని, హెడ్ ఆఫీస్ బుక్స్ ని కలపడానికన్నా ముందు, కన్సాలిడేట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ స్టెప్ సో మనం చేయాల్సింది ఏంటంటే కనుక రికన్సైల్ చేసుకోవాలి. రికన్సిలేషన్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అకౌంట్. ఎవరి బుక్స్ లో ఉంటుంది హెడ్ ఆఫీస్ అకౌంట్? బ్రాంచ్ బుక్స్. అండ్ బ్రాంచ్ అకౌంట్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్. ఫస్ట్ రికన్సిల్ చేయాలి నేను. రికన్సిలేషన్ అంటే ఖచ్చితంగా చెప్పాను నేను. బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు బ్రాంచ్ ఏమో హెడ్ ఆఫీస్ లెడ్జర్ ని వాడుతుంది, హెడ్ ఆఫీస్ ఏమో బ్రాంచ్ అనే అకౌంట్ ని వాడుతుంది. మరి రెండు ట్రాన్సాక్షన్స్ ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వీడి బుక్స్ లో హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్, వీడి బుక్స్ లో బ్రాంచ్ బ్యాలెన్స్ రెండు కూడా ఎలా ఉండాలన్నా సేమ్ ఉండాలి. రైట్, చెప్పండి జనరల్ గా బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అనేది ఏ బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అనేది అక్షయ్ జైన్. బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అనేది ఏ బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది? ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఏముంటుంది బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్? ఇంకా పే చేయాల్సింది సార్ డెబిట్ బ్యాలెన్స్. అంటే దాని అర్థం లైబిలిటీ అంటారా? డెబిట్ బ్యాలెన్స్ సార్. లైబిలిటీ అనాలా? లయబిలిటీ సార్. క్రెడిట్. నువ్వేం చెప్తున్నావు? ఇంకోటి ఏదో చెప్తున్నావు. పే చేయాల్సిన క్రెడిట్ బ్యాలెన్స్. పే చేయాల్సిన పేయబుల్ అంటే దాని అర్థం లైబిలిటీ కదా. క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే దీని ఏమన్నా అంటే నేను జనరల్ గా అర్థం చేసుకుంటే సో పేయబుల్ అని ఎందుకన్నా, పే చేయాల్సిందే ఎందుకు ఉంటుంది అన్నావు? అంటే గూడ్స్ అవి పంపించినప్పుడు మాక్సిమం బ్రాంచ్ యొక్క యాక్టివిటీ అంతా కూడా హెడ్ ఆఫీస్ నుంచే జరుగుతుంది కాబట్టి బ్రాంచ్ కి సంపాదించే డబ్బులన్నీ కూడా హెడ్ ఆఫీస్ కి తిరిగి ఇవ్వాలి కాబట్టి సో జనరల్ ఇన్వెస్ట్మెంట్ చేసేది హెడ్ ఆఫీసే కదా. బ్రాంచ్ హెడ్ ఆఫీసే కదా బ్రాంచ్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. క్యాపిటల్ అనమాట. లైక్ క్యాపిటల్ బ్యాలెన్స్ లాగా ఒక ఓనర్ క్యాపిటల్ ఎలా అయితే పెట్టి బిజినెస్ చేస్తామో ఇప్పుడు బ్రాంచ్ లో ఎవరు ఓనర్ అంటే ఏం చెప్తాం? హెడ్ ఆఫీస్. సో కాబట్టి జనరల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అన్న? క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్ ద సేమ్ వే మరి హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అయినా ఇప్పుడు హెడ్ ఆఫీస్ అనేది బ్రాంచ్ లో ఏం చేస్తుంది? ఒక సపరేట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేస్తుంది కదా. ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇదే బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అర్థమవుతుంది ఫస్ట్ పాయింట్? క్లియరేనా? సో బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అనేది జనరల్ గా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎప్పుడు అదే ఉంటుంది. అలాగే హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ కూడా ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక దాన్ని మనం ఏం చేయాలన్నా రీకన్సిల్ చేయాలి. సో రెండు డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. రీజన్స్ ఏమైనా చెప్పగలవా? రీజన్స్ ఎందువల్ల మనకి డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంది? గూడ్స్ ట్రాన్సిట్ లో అప్పుడు డిఫరెన్స్ రావచ్చు సార్. రైట్, ఆల్రెడీ మనం ఇది కూడా ఒకటి ఎంట్రీస్ లో డిస్కస్ చేసాం. ఒకటి గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. రైట్, నెక్స్ట్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్. ఓకేనా? ఒకటి గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రెండు క్యాష్ ఇన్ ట్రాన్సిట్. జనరల్ గా ఈ రెండు రీజన్స్ వల్ల సో రెండు బ్యాలెన్స్ ఏమవుతాయి? డిఫర్ అయిపోతాయి. సో ముందు ఆ రెండింటిని కూడా మనం ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి.
సో డిఫర్ అవడం అంటే గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అయితే వీడు రాసిస్తే వీడు రాయడం మర్చిపోవడం అంతే. అంటే వీడికి తెలియదు, ఎందుకంటే వాడికి ఇంకా గూడ్స్ రిసీవ్ అవ్వలేదు కాబట్టి ఇంటిమేట్ చేస్తే ఇది వీడి ఎంట్రీ రాయాలి లేదా వీడు రాసి ఎంట్రీ రివర్స్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ జనరల్ గా ఏం చెప్పాను నేను, ఎవరైతే పెండింగ్ లో ఉన్నారో వాళ్ళ ఎంట్రీ రాసుకుంటారని. ఆ ఎంట్రీ ఎలా రాయాలో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో బుక్స్ ఎవరి బుక్స్ లో ఎంట్రీ రాయాలి ఏంటి అనేది, ఇంటిమేషన్ ఇస్తే ఎలా రాయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆ రీజన్స్ మనం ఇప్పుడు మెన్షన్ చేసాం. ఈ 2 రీజన్స్ వల్ల ఈ 2 బ్యాలెన్స్ డిఫర్ అవుతాయి. ఈ 2 బ్యాలెన్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి, రికన్సిల్ చేసి ఈక్వల్ చేసుకుని then we have to start the process of incorporation. So before going into incorporation, the step number 1 is reconciliation of the head office account and branch account in their respective books. Any doubts? Yes, clear ena point number 1? Yes sir. Right, yes చెప్పు. రీకన్సిల్ చేసాము, 2 అకౌంట్స్ టాలీ అయ్యారన్న. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్కార్పొరేట్ చేయాలి. ఇన్కార్పొరేషన్ అంటే ఏం చేయాల్సిన అవసరం రావచ్చు, ఎలా చేయాల్సిన అవసరం రావచ్చు? అక్కడ ఉన్న క్రెడిట్ డెబిట్ బ్యాలెన్సెస్ యాడ్ చేసుకోవడం అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాను అనుకో. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ నుంచి ఏమేమి రిసీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇండిపెండెంట్ బ్రాంచ్ అయితే? ట్రేడింగ్ అండ్ P&L. ట్రేడింగ్, P&L, అలాగే ట్రయల్ బ్యాలెన్స్. రాంగ్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ నుంచి రిసీవ్ చేసుకునేది ట్రయల్ బ్యాలెన్స్ వరకు. అంటే లెడ్జర్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ కంప్లీట్ చేసి వాడు ఇచ్చేస్తాను. ఓకేనా? వాటి P&L అకౌంట్, ఫినాన్స్ స్టేట్మెంట్స్ అన్ని కూడా హెడ్ ఆఫీస్ ప్రిపేర్ చేస్తారు. బ్రాంచ్ కి సంబంధించి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇవన్నీ విషయాల్ని వాడికి తయారు చేసి ఇవ్వచ్చు, లేదు వీడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టెప్ నెంబర్ 2 అదే. సో ఏ స్టెప్ నెంబర్ 2 అంటే, ఒకవేళ ప్రిపేర్ చేసి ఇస్తే ఓకే, లేకపోతే ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రిపేర్ బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఒకవేళ బ్రాంచ్ ప్రిపేర్ చేసి ఇస్తే హ్యాపీ, లేకపోతే కనుక హెడ్ ఆఫీస్ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ట్రయల్ బ్యాలెన్స్ అయితే బ్రాంచ్ ప్రిపేర్ చేసి ఇస్తానన్నా, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేది బ్రాంచ్ ఇవ్వచ్చు, లేదా నువ్వే ప్రిపేర్ చేయొచ్చు. బ్రాంచ్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకుని నామినల్ అకౌంట్స్ అన్ని ఏమో P&L అకౌంట్ కి, ట్రేడింగ్ కి, రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఏమో బ్యాలెన్స్ షీట్ కి. సో రెగ్యులర్ మనం ఎలా అయితే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తామో అలా బ్రాంచ్ కి తయారు చేస్తాం. సో దీన్ని మనం బ్రాంచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా? మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ, బ్రాంచ్ కి సంబంధించిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోమన్నా. ఓకేనా? యశ్వంత్ క్లియర్ అయినా ఏం చెప్తున్నానా? yes sir. రైట్. స్టెప్ నెంబర్ 3. సో తర్వాత ఏం అవకాశం ఉందండి? తర్వాత ఏం అవకాశం ఉందండి? సో నెక్స్ట్ స్టెప్ ఏనా ఇన్కార్పొరేషన్. సో ఇన్కార్పొరేషన్ అంటే, ఇన్కార్పొరేషన్ కన్నా ముందు ప్రిపేర్ హెడ్ ఆఫీస్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను ఏం మాట్లాడుతున్నాను. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ మాత్రమే మాట్లాడాను. హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ షీట్ మాట్లాడాలి. ఎందుకంటే హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ షీట్ అంటే కంబైన్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రజెంట్ చేయాలి. హెడ్ ఆఫీస్ ట్రేడింగ్ P&L అకౌంట్ అంటే ఇండివిజువల్ సపరేట్ గా చేస్తాం. హెడ్ ఆఫీస్ ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్ కూడా చేయొచ్చు, తప్పేమీ కాదు. సో కాబట్టి అది కూడా నేను రాస్తాను, మీకు కన్ఫ్యూజన్ మళ్ళీ వద్దు. హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ షీట్ అంటే సింపుల్ గా హెడ్ ఆఫీస్ యొక్క ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్, ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్ మనం తయారు చేసుకోవాలి. హెడ్ ఆఫీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో బ్రాంచ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీగా ఉండాలి, హెడ్ ఆఫీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీగా ఉండాలి. ఓకేనా? స్టెప్ నెంబర్ 4. సో త్రూ ఇన్కార్పొరేషన్ ఇప్పుడు మనం చేయాల్సింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాఫిట్ ని ఇక్కడ ఉన్న ప్రాఫిట్ ని కలిపి టోటల్ హెడ్ ఆఫీస్ యొక్క ప్రాఫిట్ అంటే, హెడ్ ఆఫీస్ అంటే ఇంక్లూడింగ్ బ్రాంచ్ కదా మనం మాట్లాడాలి. సో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఎంత, కన్సాలిడేటెడ్ అసెట్స్ లయబిలిటీస్ ఎంత అని మనం ప్రిపేర్ చేయడమే ఇన్కార్పొరేషన్. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇన్కార్పొరేషన్. సో ఇన్కార్పొరేషన్ మనకి యాక్చువల్ గా 2 టైప్స్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉన్నాయి. 2 కేటగిరీస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. వన్ ఈజ్ నోన్ యాజ్ ఫుల్ ఇన్కార్పొరేషన్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ పార్షియల్ ఇన్కార్పొరేషన్. సో 4 స్టెప్ ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి, రైట్? అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత కొన్ని సార్లు ఇక్కడ ఒక సిచ్యువేషన్స్ ఏర్పడచ్చు. లైక్
స్టాక్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి పంపించే స్టాక్ లో స్టాక్ రిజర్వ్ ఉండొచ్చు. ఆల్రెడీ కన్సర్న్ లో కూడా మనం ఇది నేర్చుకున్నాం ఫౌండేషన్ లో. స్టాక్ రిజర్వ్ ఉందనుకున్నానా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చే స్టాక్ వాల్యూ హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ బ్రాంచ్ ఒక ట్రయల్ బ్యాలెన్స్ స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ ఏమో బ్రాంచ్ వచ్చిన వాల్యూ ప్రకారం వాల్యూ చేసిస్తాడు. కానీ హెడ్ ఆఫీస్ బ్యాంక్ పంపించినప్పుడు దానిలో ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. మరి ఇప్పుడు హెడ్ ఆఫీస్ ని బ్రాంచ్ ని కలిపేసి స్టాక్ రాసుకునేటప్పుడు మరి హయ్యర్ వాల్యూ చూపించకూడదు కదా. హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రియల్ గా ఎంత తెలుసు కదా నీకు. సో కాబట్టి స్టాక్ రిజర్వ్ ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఎలిమినేట్ ది స్టాక్ రిజర్వ్. ఫైనల్లీ ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ స్టెప్స్ అనేవి జనరల్ గా జరుగుతాయి నాన్న. ఈ ఫుల్ స్టెప్స్, ప్రతి స్టెప్ ని మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, సీక్వెన్స్ లో జరుగుతూ వెళ్ళాలి. ఇది మీకు నేను అర్థమయ్యేలాగా విత్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ముందు ఎంట్రీస్ కి వెళ్దాం. రైట్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎంట్రీస్ స్టెప్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బేసిక్ స్టెప్స్ ఇన్కార్పొరేషన్ లో ఫస్ట్ రికన్సిల్ చేయాలి, రీజన్స్ ఎందుకు వెతుక్కోవాలి. సో రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. లైక్ బ్రాంచ్ స్టైల్ బ్యాలెన్స్, బ్రాంచ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, అలాగే హెడ్ ఆఫీస్ స్టైల్ బ్యాలెన్స్, హెడ్ ఆఫీస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, అలాగే ఇన్కార్పొరేషన్ ట్రాన్సాక్షన్స్, ఇన్కార్పొరేషన్ ఎలా చేయాలి. దానిలో 2 కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను, ఫుల్ అండ్ పార్షియల్ ని. రెండింటి గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ వెళ్దాం. తర్వాత ఎలిమినేట్ ది స్టాక్ రిజర్వ్, స్టాక్ రిజర్వ్ ఎలిమినేట్ చేసుకోవాలి. దెన్ ప్రిపేర్ ది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఈ స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాలి. సో నోట్ చేసుకోండి. నోట్స్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఇన్కార్పొరేషన్ గురించి నేను ఎంట్రీస్ ఎలా రాయాలి ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. రైట్. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టినా. సో ఇన్కార్పొరేషన్ లో ఎంట్రీస్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు ఎంట్రీస్ రాద్దాం. ఎంట్రీస్ తర్వాత ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అనేది చాలా నార్మల్ గా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ హెడింగ్ జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఇన్కార్పొరేషన్. ఇన్కార్పొరేట్ అంటే యాడ్ చేయడం, బ్రాంచ్ యొక్క డేటాను తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ బుక్స్ లో యాడ్ చేయడం. రైట్, ఇన్కార్పొరేట్ చేయడం. సో జర్నల్ ఎంట్రీస్ ఫర్ ఇన్కార్పొరేషన్. సో ఫస్ట్ మనం తీసుకున్నాము దీనిలో ఫుల్ ఇన్కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ చదువు. దానిలో మళ్ళీ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ఇన్ ద సేమ్ వే బ్రాంచ్ బుక్స్ లో ఎలా ఉంటాయి ఎంట్రీస్. ఎంట్రీస్ అసలు ఎక్కడ ఉండాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎంట్రీస్ ఇద్దరు రాయాలి. ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ ఇద్దరు రాస్తేనే ఇదొక ప్రొసీజర్ మాత్రమే. ఇది ఏదో నిజంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టు కాదు. అజ్యూమ్డ్ బుక్స్ ఆఫ్ ఎంట్రీస్, అజ్యూమ్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీడి వాడికి ఇచ్చేస్తే హెడ్ ఆఫీస్ మొత్తం కలిపేసుకుంటే ప్రజెంట్ చేసేటప్పుడు 2 నెంబర్స్ ని కలపాలంటే ఒక త్రూ ఎంట్రీ చేయాలి. సో ఆ ఎంట్రీ ప్రొసీజర్ మాత్రమే ఇది. రైట్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫుల్ ఇన్కార్పొరేషన్ కి ఇంకొక పేరు ట్రయల్ బ్యాలెన్స్ ఇన్కార్పొరేషన్. So full incorporation is also known as trial balance incorporation. హెడ్ ఆఫీస్ బుక్స్, బ్రాంచ్ బుక్స్ రెండింటిలో మనం ఫస్ట్ హెడ్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో మనకి బ్రాంచ్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ రిసీవ్ అయిందా. సో బ్రాంచ్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ రిసీవ్ అయింది. సో రిసీవ్ అయినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుని మనం కన్సాలిడేట్ చేసేయాలి, మన హెడ్ ఆఫీస్ బుక్స్ కలిపేయాలి వీటిలో మనం. రైట్, ఫస్ట్ వన్ కౌశిక్. కౌశిక్ వాయిస్ కనబడుతుందా? కౌశిక్ నా వాయిస్ క్లియరేనా? నిర్మల్? Yes, sir.
నిర్మల్ చెప్పు. బ్రాంచ్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ లో ఏ లెడ్జెస్ ఉంటాయి? డేటాస్, క్రెడిటాస్ అన్ని. సింపుల్ గా మాట్లాడుకుంటే నామినల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, అంతే కదా? ఎస్ సార్. నామినల్ రియల్ పర్సనల్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే అన్ని అయ్యే కదా ఉంటాయి. ఎస్ సార్. నామినల్ అకౌంట్స్ అని ఎక్కడికి వెళ్తాయి? నామినల్ అకౌంట్స్ అన్ని P&L ఏంటికి వెళ్తాయి కదా? రైట్. అలా P&L కి వెళ్ళి ప్రాఫిట్ కనుక్కుని ఇన్కార్పొరేట్ చేస్తే దాన్ని మనం అంటాం పార్షియల్ ఇన్కార్పొరేషన్ అంటాం. ఓకేనా? మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటి? ఫుల్ ఇన్కార్పొరేషన్. ఫుల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ప్రతి నామినల్ అకౌంట్ లైక్ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, సింపుల్ గా మాట్లాడుకుంటే మనం ఏంటది? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ రెండే కదా? ఎస్ సార్. ఓకేనా? రైట్. ఆ ఇన్కమ్స్ ని ఎక్స్పెన్సెస్ ని లెడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ బుక్స్ లో రాసుకోవాలి. ఎస్ సార్. బ్రాంచ్ ఎక్స్పెన్స్ అన్ని ఎవరి ఎక్స్పెన్స్ అయిపోవాలి? హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఎందుకని అయిపోవాలంటే మన హెడ్ ఆఫీస్ లో అన్నింటినీ కంబైన్ చేయాలి కదా, అప్పుడే కదా ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ అనేది వస్తుంది. ఎస్ సార్. బ్రాంచ్ ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టినా, నేను ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టినా ఎవరివి అవి? హెడ్ ఆఫీస్ ఖర్చు పెట్టినట్టే కదా. ఎస్ సార్. అప్పుడు నేను ఇప్పుడు మాట్లాడేది హెడ్ ఆఫీస్ బుక్స్ లో కన్సాలిడేషన్ ప్రొసీజర్ మాట్లాడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను బ్రాంచ్ కి ఎక్స్పెన్సెస్ అన్నింటినీ ఎక్స్పెన్సెస్ కింద రాసుకోవాలంటే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలి? బ్రాంచ్ ఎక్స్పెన్స్ డెబిట్ చేయాలి సార్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో. మరి నాకు డెబిట్ అవ్వాలి కదా ఎక్స్పెండిచర్ కింద. సో అవి ఐడెంటిఫై అవడం కోసం దానికి పేరు ఏమని పెట్టుకోవాలి? బ్రాంచ్. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ బ్రాంచ్ బుక్ లో శాలరీ అని ఉంది అనుకో, ట్రయల్ బ్యాలెన్స్ మనం ఏమని రాసుకోవాలి? బ్రాంచ్ శాలరీ. బ్రాంచ్ శాలరీ. స్టాక్ ఉంది అనుకో, అప్పుడు మనం ఏమని రాసుకోవాలి? బ్రాంచ్ స్టాక్. బ్రాంచ్ స్టాక్. ఇలా మనం ప్రతిదాన్ని డెబిట్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్. ఓకే. 2 దీన్ని ఈ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ కి క్రెడిట్ ఏమి ఇవ్వాలి? ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మనం రాసుకుంటే మనం చేసి ఇన్వెస్ట్మెంట్ అడ్జస్ట్ చేసినట్టే కదా. ఎస్ సార్. మన ఇన్వెస్ట్మెంట్ కి హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఏ పేరుతో ఉంటుంది? మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ పేరుతో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి గూడ్స్ ఇచ్చాను, ఏ పేరుతో ఉంటుంది? బ్రాంచ్ పేరుతో ఉంటుంది. బ్రాంచ్ అకౌంట్, అంతే కదా. హెడ్ ఆఫీస్ కి నేను మనీ ఇచ్చాను, ఏ పేరుతో ఉంటుంది? బ్రాంచ్ అకౌంట్. హెడ్ ఆఫీస్ మా బ్రాంచ్ డబ్బులు ఏ పేరుతో ఉంటుంది? బ్రాంచ్ అకౌంట్. సో కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతటినీ నేను ఇన్కార్పొరేట్ చేస్తాను కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఆ అకౌంట్ ని అడ్జస్ట్ చేయాలి, దాని పేరే బ్రాంచ్ అకౌంట్. ఎస్ సార్. ఓకేనా? సో ఎక్స్పెన్స్ ని డెబిట్ చేసి బ్రాంచ్ ని క్రెడిట్ చేయాలి. రైట్. 2 ఇన్ ద సేమ్ వే ఎక్స్పెన్స్ ఆఫ్ నెక్స్ట్ ఏ ఉంటది? ఇన్కమ్. చెప్పు, ఇన్కమ్స్ కి ఎంట్రీ ఉంటుంది? బ్రాంచ్ టు బ్రాంచ్ ఇన్కమ్. బ్రాంచ్ అకౌంట్ అడ్జస్ట్ చేస్తాం హెడ్ ఆఫీస్ బుక్స్ లో. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ ఇన్కమ్స్. ఓకేనా? ఎస్ సార్. ఇన్కమ్స్ అంటే ఏ లెడ్జెస్ ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నీ రాసేయాలి. ఎస్ సార్. ఇప్పుడు ఇలా రాయడం వల్ల చూడు, బ్రాంచ్ ఇన్కమ్ నేమో క్రియేట్ చేస్తాను, ఎక్స్పెన్స్ డెబిట్ చేస్తాను. మన బ్రాంచ్ లో వస్తుంది ఇప్పుడు సార్. బ్రాంచ్ లో ఇప్పుడు ఏమొచ్చింది నాకు? బ్రాంచ్ లో ప్రాఫిట్. ఎస్ సార్. ప్రాఫిట్ వచ్చింది కదా. టోటల్ ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది అన్న? ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ కూడా ఎవరికి అడ్జస్ట్ అవ్వాలి? హెడ్ ఆఫీస్ బుక్స్ లో P&L. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఏం జరిగింది? హెడ్ ఆఫీస్ P&L లో ఈ బ్రాంచ్ యొక్క ప్రాఫిట్ కలిసిపోయింది కదా. ఎస్ సార్. అది కూడా దేనికి అడ్జస్ట్ అవ్వాలి అని అడుగుతుంది? బ్రాంచ్ కి. అర్థమవుతుందా? ఇఫ్ ప్రాఫిట్ అంటే క్రెడిట్ ఈస్ మోర్ దాన్ ది డెబిట్, అంటే బ్రాంచ్ ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ది బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. అప్పుడు నేను ఏమని రాసుకోవాలని? ప్రాఫిట్, బ్రాంచ్ ప్రాఫిట్ క్యాన్సిల్ చేయాలి కాబట్టి బ్రాంచ్ ప్రాఫిట్ ఆర్ బ్రాంచ్ ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. ఒకవేళ ఇఫ్ లాస్, బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ లాస్ అకౌంట్. రాంగ్. నాకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయక, నువ్వు ఎక్స్పెన్స్ డెబిట్ చేసావు, ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ చేసాం, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ ఇన్కమ్ బ్యాలెన్స్ ని P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం, అది బ్రాంచ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. అలాగే లాస్ ఉంటే ఏంటి మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి, అంతే కదా. అంటే ఏంటి వస్తుంది? బ్రాంచ్ టు బ్రాంచ్ P&L. ఓకేనా? రైట్. సూపర్. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఎంట్రీస్ ఇవి? నామినల్. అది ఇక్కడతో నామినల్ అయిపోయినాయి. తర్వాత ఏముంటాయి? రియల్ అంటే దానిలో అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి, అంతే కదా. రియల్ అండ్ పర్సనల్స్ లో 5 అసెట్స్ ఆర్ లైబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? P&L పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేని గురించి?
బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ పాయింట్ ఆఫ్ లో అసెట్స్ అన్ని కూడా బ్రాంచ్ యొక్క అసెట్స్ అన్ని నా అసెట్స్ అయిపోవాలి కదా అంటే వాటిని నేను ఏం చేయాలి? డెబిట్ బ్రాంచ్ అసెట్స్ అకౌంట్ డెబిట్. బ్రాంచ్ అసెట్స్ ని డెబిట్ చేయాలి. కరెక్ట్. మరి దానికి క్యాన్సిలేషన్ డెబిట్ చేస్తాను దాన్ని ఏ అకౌంట్ రూపంలో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి? బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ అకౌంట్. సో ఆ అకౌంట్ ని క్యాన్సిల్ చేస్తాను టు బ్రాంచ్ అకౌంట్. ఎస్ సార్. ఇన్ ద సేమ్ వే లైబిలిటీ రాసుకోవాలి కదా నాన్న. ఎస్ సార్. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ లయబిలిటీస్ అకౌంట్. అది. సో బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ లయబిలిటీస్. ఇలా నేను అన్ని రాసేసాను అనుకున్నాను. దాని అర్థం ఏంటి? కన్సాలిడేట్ అయిపోతుంది సార్. అంటే బ్రాంచ్ కన్సాలిడేట్ అయిపోతాయి అంటే దాని అర్థం నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తిరిగి నాకు వచ్చేసినట్టే కదా. ఎస్ సార్. అంటే హెడ్ ఆఫీస్ లో బ్రాంచ్ కూడా అయిపోద్ది. ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఫుల్ జీరో అయిపోతుంది. బ్రాంచ్ అకౌంట్ జీరో అయిపోతుంది సార్. జీరో అయిపోతుంది కదా, అవుదా? అయిపోతుంది సార్. అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే మనం మొత్తం నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ లయబిలిటీస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేశాను, అవన్నీ తిరిగి తీసేసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రాంచ్ అకౌంట్ బ్యాలెన్స్ ఏమైపోవాలి? జీరో అయిపోవాలి. మన అబ్జెక్టివ్ అదే అనమాట. ఇన్కార్పొరేషన్ అంటే సింపుల్ గా హెడ్ ఆఫీస్ లో బ్రాంచ్ ఏం చేయడం? జీరో చేయడం. అలాగే బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ ఏం చేయడం? జీరో చేయడం. అలా జీరో చేయడాన్ని మనం అంటాం ఇన్కార్పొరేషన్ అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ లోకేష్. లోకేష్ ఇప్పుడు ఎంట్రీస్ నీకు ఇవన్నీ అర్థమైనాయి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి హెడ్ ఆఫీస్ బుక్స్ లో? అర్థమైంది ఇదంతా? అర్థమైంది. రైట్. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే బ్రాంచ్ బుక్స్ లో కూడా చెప్పాలి. సో బ్రాంచ్ యొక్క ఎక్స్పెన్సెస్ అన్ని మనకి ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు దానికి ఎంట్రీ అని రాస్తాం. ఎక్స్పెన్సెస్ అన్ని ఏ బ్యాలెన్స్ ఉంటాయి బ్రాంచ్ బుక్స్ లో? క్రెడిట్ బ్యాలెన్స్. బ్రాంచ్ బుక్స్ లో ఎక్స్పెన్సెస్ అనే బ్యాలెన్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. అవన్నీ మనకి ఇచ్చేస్తుంటే అవన్నీ క్యాన్సిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేయాలి. సో ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ క్రెడిటెడ్. ఇట్ విల్ బి డెబిటెడ్ విత్ హెడ్ ఆఫీస్ అకౌంట్. మా అర్థమవుతుందా? రైట్. రెండు జాగ్రత్తగా అర్థం వచ్చాను. రెండో ఎంట్రీ ఇన్కమ్స్ అన్ని తీసేసుకుంటాం కదా వాడు. సో ఇన్కమ్స్ టు హెడ్ ఆఫీస్. మూడు ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఇన్కమ్స్ అనేవి క్రెడిట్ మోర్ ఉంటుంది కదా నాన్న. సో ప్రాఫిట్ ని క్యాన్సిల్ చేయాలంటే ఏమొస్తుంది అన్న? హెడ్ ఆఫీస్ అకౌంట్ టు ప్రాఫిట్. P&L అకౌంట్ అని కూడా రాయొచ్చు, తప్పేమీ కాదు. ఎందుకంటే ఇన్కమ్స్ ఆర్ మోర్ దాన్ ద ఎక్స్పెన్స్ అయితే ప్రాఫిటే కదా. ఆ ప్రాఫిట్ ని ఇన్కార్పొరేట్ చేయడం అనమాట. ఒకవేళ లాస్ అయితే లాస్ టు హెడ్ ఆఫీస్. లాస్ టు హెడ్ ఆఫీస్. రివర్స్ ఎంట్రీ. ఇన్ ద సేమ్ వే అసెట్స్ అన్ని ఇచ్చేస్తే హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ అసెట్స్. ఓకేనా? హెడ్ ఆఫీస్ టు అసెట్స్ అనొచ్చు. ఎందుకంటే బ్రాంచ్ బుక్స్ లో ఉన్నప్పుడు వాడు అసెట్స్ అనే కదా రాసుకుంటాడు. రైట్. సిక్స్త్ వన్ liabilities to assets. Liabilities to head office. సో అన్ని రాసేస్తే ఆటోమేటిక్ గా బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అకౌంట్ ఏమవుతుందన్నా? క్యాన్సిల్. అంటే బ్యాలెన్స్ షీట్ సింపుల్ గా బ్రాంచ్ బుక్స్ మొత్తం జీరో అయిపోతాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రతి లెడ్జర్ వాడికి ఇచ్చేసాం కదా నాన్న. అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ మొత్తం ఏమైపోతుంది? మొత్తం ట్రయల్ బ్యాలెన్స్ అంతా ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. అర్థమవుతుందని చెప్పాను నేను. మొత్తం ఇన్కార్పొరేషన్ జరిగితే బ్రాంచ్ బుక్స్ మొత్తం జీరో అయిపోతాయి. హెడ్ ఆఫీస్ బుక్స్ ఏమో బ్రాంచ్ అకౌంట్ జీరో అయిపోద్ది. హెడ్ ఆఫీస్ లో హెడ్ ఆఫీస్ సంబంధించి ప్లస్ బ్రాంచ్ అన్ని కలిపి అక్యుములేట్ అవుతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా విను లోకేష్. అర్థం అవడం కోసం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విను. లోకేష్ వింటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా బ్రాంచ్ అనుకో. నేను నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి బిజినెస్ చేయమన్నాను. ఓకేనా? అంటే ఇప్పుడు నేను నీకు 1,00,000 ఇచ్చినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వేమవుతావు? డబ్బులు నీకు ఇచ్చాను అనుకోనా, నేను నీకు డబ్బులు ఇచ్చాను అనుకో, నువ్వు నాకేమవుతావు అప్పుడు? ఇన్వెస్ట్మెంట్. నేను నీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అంతే కదా. అలాగే ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కాబట్టి నేనేమవుతాను నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? లయబిలిటీ. ఓకేనా?
Yes, sir. అదే కదా మనం ఇందాక మనం మాట్లాడుకున్న పాయింట్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అనేది నువ్వు అబ్జర్వ్ బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే నేను నీకు ఇన్వెస్ట్ చేశాను, నువ్వు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేయాలి కాబట్టి లైబిలిటీ. నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నీ దగ్గర నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అనేది ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. అంటే ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి డెబిట్ బ్యాలెన్స్, నువ్వు తీసుకున్నావు కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? Sir. లోకేష్ పెట్టినావా? రైట్. లోకేష్ ఇప్పుడు క్వశ్చన్, ఆ 1 lakh తో నువ్వు బిజినెస్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లో 50,000 పెట్టి అసెట్స్ కొన్నావు, ఫిక్స్డ్ అసెట్స్. ఇంకో 50,000 క్యాష్ నీ దగ్గర ఉంది. లోకేష్ అడుగుతున్న క్వశ్చన్ సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక బ్రాంచ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత? 50,000. 50,000. 50 ఎందుకు అవుతుంది? నీకు 1 lakh ఇచ్చాను కదా నేను. 50,000 క్యాష్ రూపంలో ఉంది, ఇంకో 50,000 అసెట్స్ రూపంలో ఉంది. అంటే నువ్వు తిరిగి ఇవ్వాల్సింది 1 lakh. కాబట్టి ఫార్మాట్ మారింది. లోకేష్ వింటున్నావా? Yes, sir. ఫామ్ మారిందని. ఫామ్ ఎలా మారింది? అసెట్స్ అండ్ క్యాష్ రూపంలో మారింది. నువ్వు అసెట్స్ అండ్ క్యాష్ తో ఏం చేస్తావు? బిజినెస్ చేస్తావు, ప్రాఫిట్ సంపాదిస్తావు. అవునా కదా? Yes, sir. అంటే సింపుల్ గా మాట్లాడితే నీ బ్రాంచ్ లో ఇంతకు ముందు నాకు ఇవ్వాలని లక్ష, అది క్యాష్ రూపంలో ఉండేది. ఆ క్యాష్ కాస్త అసెట్స్ రూపంలో, లైబిలిటీస్ రూపంలో మారి ప్రాఫిట్ కింద మారుతుంది. అంటే నువ్వు తిరిగి నాకు ఇచ్చేటప్పుడు నేను నీకు ఇచ్చిన లక్షతో పాటు విత్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేద్దాం అనుకో, సో దాని మీద ఏమొస్తుంది నాకు? Interest. అలాగే ఇప్పుడు నేను బ్రాంచ్ లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను, దాని మీద ఏం రావాలి? Interest all. ప్రాఫిట్ రావాలి. ఇంట్రెస్ట్ అనుకోండి, ఈసారి ప్రాఫిట్ రావాలి. అదే ఇక్కడ మనం చేస్తున్నామాట. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ అన్ని రాసుకుంటే ప్రాఫిట్ నేను కార్పొరేట్ చేస్తున్నట్టు. ఎస్ఎస్ లైబిలిటీస్ అన్ని తీసేసుకోవాలంటే నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసేసుకున్నట్టు. అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ దగ్గర నుంచి 1,00,000 తీసేసుకుని ప్రాఫిట్ తీసేసుకుంటే బ్రాంచ్ దగ్గర ఇంకేమైనా ఉంటుందా అసలు? ఉండదు sir. అప్పుడు బ్రాంచ్ మొత్తం ఏమైపోవాలి? బ్రాంచ్ విల్ బికమ్ 0. మా అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? అంటే నువ్వు రాసే ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ వల్ల ద బ్రాంచ్ బుక్స్ విల్ బికమ్ 0. మీనింగ్ అర్థమైందా నాన్న? Yes, sir. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. ఇప్పుడు అన్ని 0 అయిపోతే మరి నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేసుకోవాలి కదా లోకేష్? Yes, sir. మరి నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేసుకోవాలంటే ఎంట్రీస్ ఎలా రాయాలి మరి? మళ్ళీ హెడ్ ఆఫీస్ పంపుతాడు కదా సార్. మళ్ళీ హెడ్ ఆఫీస్ లో బ్రాంచ్ అడుగుతుంది. ఏమడుగుతుంది? నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంది. సో డబ్బులు ఇస్తామా మనం ఇప్పుడు? డబ్బులు అంటే ఎలా ఇస్తాం? అసెట్స్, లైబిలిటీస్ ఏవైతే నేను బ్రాంచ్ దగ్గర నుంచి తీసుకున్నానో అవి మాత్రమే తిరిగి ఇస్తాను, ప్రాఫిట్ ఇవ్వను. ఎస్ సార్. అర్థమవుతా? కానీ నేను మళ్ళీ తిరిగి ఎందుకు సార్ ఇవ్వాలి? ఎందుకు తిరిగి? నిజంగా అయితే ఇదంతా జరగదు నాన్న లోకేష్, అర్థమవుతుంది. ఇదంతా రియల్ గా జరగదు. బిజినెస్ కంటిన్యూ అవుతుంది. కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ చేయాలంటే అన్ని తీసుకున్నట్టు ప్రజెంట్ చేయాలి కదా, నేను అన్నింటినీ కలపాలి కదా. కలపడం అంటే నీ దగ్గర నుంచి తీసుకున్నట్టే కదా. సో తీసుకున్నాను మళ్ళీ తిరిగి ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయడం కోసం ఇవన్నీ ఎంట్రీస్ రాస్తాం తప్ప మనం నిజంగా అయితే మేము జరగవు. ప్రాఫిట్ ఒకటి తీసుకుంటాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తే ఏమి ఇస్తాను నీకు? మళ్ళీ అసెట్స్ అన్ని ఇచ్చేస్తాను, మళ్ళీ లైబిలిటీస్ అన్ని ఇచ్చేస్తాను కదా. చెప్పు మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ మళ్ళీ తిరిగి అసెట్స్ అన్ని ఇచ్చేసింది అనుకో, అంటే అసెట్స్ అన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేయాలి, తిరిగి ఇస్తున్నాం కాబట్టి మన బుక్స్ లో. లైబిలిటీస్ అన్ని తిరిగి ఇచ్చేస్తాం కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. సో దాంతో పాటుగా డెబిట్ చేసే లైబిలిటీస్ అసెట్స్ ఏమో ఇచ్చాం నా తిరిగి. అప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది అన్న? బ్రాంచ్ బుక్స్ లో హెడ్ ఆఫీస్. సో హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ డెబిట్, బ్రాంచ్ అకౌంట్. క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్సా? క్రెడిట్. రాంగ్. ఆలోచించట్లేదు. నీకు ఇందాకే చెప్పాను నేను. హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అనేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కదా. నేను ఇన్వెస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఒక కంపెనీ షేర్లు కొన్నాం అనుకోరా, ఎంట్రీ ఏం రాస్తాం? నేను వెళ్ళి ఒక దగ్గర గోల్డ్ కొన్నాను, ఎంట్రీ ఏం రాస్తాం? గోల్డ్ డెబిట్ క్యాష్. అంతేనా? ఇప్పుడు నేను బ్రాంచ్ లో ఇన్వెస్ట్ చేశాను, ఎంట్రీ ఏం రాస్తాం?
బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. అది ఇప్పుడు బ్రాంచ్ డెబిట్ అవ్వాలా లేదంటే క్రెడిట్ అవ్వాలా? డెబిట్ అవ్వాలి. మరి కదా నేను క్రెడిట్ రాస్తాను, క్రెడిట్ చెప్పేస్తావా? కామన్ సెన్స్ పెట్టి ఓకేనా. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ చేయాలి, కానీ క్యాష్ బదులు ఇంత ఫామ్ ఆఫ్ ఎలా ఇచ్చాను? అసెట్స్ అండ్ లైబిలిటీస్. క్యాష్ బదులు అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఫార్ములా ఇచ్చాను ఇప్పుడు నేను. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ 1 year 2 years పాటు రన్ అయింది కాబట్టి నా దగ్గర బ్రాంచ్ కి సంబంధించి ఏముంటాయి, అసెట్స్ లైబిలిటీస్ ఉంటాయి, అన్ని మళ్ళీ తిరిగి ఇచ్చి నువ్వు మళ్ళీ కంటిన్యూ చేయ బిజినెస్ అని చెప్పడం. ఎస్ సార్. ఓకేనా? ఓకే. ఇంత సేమ్ ఇప్పుడు బ్రాంచ్ కూడా ఏమొస్తాయి చెప్పు? అసెట్స్ అండ్ లయబిలిటీస్ వస్తాయి. అసెట్స్ వచ్చే వాటిని డెబిట్ చేస్తాం, లైబిలిటీస్ వచ్చే వాటిని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. అసెట్స్ లైబిలిటీస్ కాక రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే తిరిగి ఎవరికి ఇవ్వాలి? హెడ్ ఆఫీస్. కాబట్టి హెడ్ ఆఫీస్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అంటే ఇప్పుడు దీనిలో ప్రాఫిట్ ఉంటుందా ఉండదా, అది క్వశ్చన్. ఉండదు సార్. ఉండదు. ప్రాఫిట్ ఎక్కడికి కలిసిపోయింది? హెడ్ ఆఫీస్ బుక్స్ లో సార్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో కలిసిపోయిందా? ఓకేనా. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ప్రాఫిట్ అది యాడ్ అయిపోయింది. క్లియర్? ఎస్ సార్. అదనమాట. సో దీన్ని మనం అంటామన్నా ఫుల్ ఇన్కార్పొరేషన్ అంటాం. వాళ్ళు ఇదే సిచ్యువేషన్ కనుక పార్షియల్ ఇన్కార్పొరేషన్ అయితే ఏమవుతుంది అంటే కనుక డైరెక్ట్ గా పార్షియల్ ఇన్కార్పొరేషన్ అయితే కనుక సింపుల్ గా ఏమవుతుంది అంటే కనుక మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఇక్కడ నుంచి ఎంట్రీ స్టార్ట్ చేస్తాం. ప్రాఫిట్ ఆర్ లాస్ నుంచి ఎంట్రీ స్టార్ట్ చేస్తాం అనుకోనన్నా. అంటే లైక్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ అన్ని కూడా ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసేసి ప్రాఫిట్ రాసేసుకుని ఆ ప్రాఫిట్ నుంచి డైరెక్ట్ గా ప్రాఫిట్ ని అసెట్స్ ని లైబిలిటీస్ ని డైరెక్ట్ గా ఇన్కార్పొరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఇన్కార్పొరేషన్. ఓకేనా. సో ట్రయల్ బ్యాలెన్స్ అంటే దానిలో ఏముంటాయి, ప్రాఫిట్ ఉండదు డైరెక్ట్ గా. ట్రయల్ బ్యాలెన్స్ ఏమంటాయి, అన్ని లెడ్జెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఎక్స్పెన్స్ అన్ని ఉంటాయి. అన్నిటిని ప్రతి లెడ్జర్ ని, ఇన్కమ్ ని ఎక్స్పెన్సెస్ ని ప్రతి లెడ్జర్ ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫుల్ ఇన్కార్పొరేషన్. అలా కాకుండా ప్రాఫిట్ ఆర్ లాస్ కమా అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ డైరెక్ట్లీ. సో అవి మాత్రమే మనం తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇన్కార్పొరేట్ చేస్తే, అంటే ప్రతి లెడ్జర్ ని కాకుండా, ప్రతిదీ అంటే నామినల్ అకౌంట్స్ కాకుండా అసెట్స్ లైబిలిటీస్ అండ్ P&L అకౌంట్ ని ఇన్కార్పొరేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ ఇన్కార్పొరేషన్. సో పార్షియల్ కి ఫుల్ కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు నాన్న. ప్రతి లెడ్జర్ ని రాసి ఇన్కార్పొరేట్ చేస్తే దాన్ని ఫుల్ ఇన్కార్పొరేషన్ అంటాం. ఓన్లీ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా రాసేసుకుని అసెట్స్ ని లైబిలిటీ ఇన్కార్పొరేట్ చేస్తే దాన్ని మనం అంటాం పార్షియల్ ఇన్కార్పొరేషన్ అని అంటాం. ఓకేనా. ఎవరికైనా ఏమైనా డౌట్స్? సో నోట్ చేసుకోండి ప్రస్తుతానికి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్, నెక్స్ట్ స్టేజ్ కి వెళ్దాం మళ్ళీ. సాయి గారిని అర్థమైందా నేను ఏం చెప్పాను? ఎస్ సార్. యశ్వంత్? ఎస్ సార్. గంగాధర్ నీకు? ఎస్ సార్. ఒకవేళ అర్థం కాకపోతే వెంటనే ఒకసారి మళ్ళీ నెక్స్ట్ సమ్ చెప్తాను కదా, ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఒక క్వశ్చన్ ఓవరాల్ వ్యూలో నేర్చుకుందాం, ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా మనం అది అర్థం చేసుకోవచ్చు. అక్షయ్ జైన్. సో ప్రాఫిట్ మొత్తాన్ని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఒకవేళ అవసరమైతేనన్నా మనం మళ్ళీ ఆ స్టాక్ రిజర్వ్ ను కూడా ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్ పాయింట్స్ వస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ head office sent goods to branch at invoice price, మనం మోర్ దాన్ ది కాస్ట్ పంపిస్తే దానికి ఒక పేరు పెట్టుకుంటాం, దాన్ని ఏమంటాం, ఇన్వాయిస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లోడ్. ఇవాళ కన్సైన్మెంట్ అయితే మనం దాన్ని ఏమన్నా లోడ్ అనేవాళ్ళం, రైట్. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ రెండింటిని కలిపి ఎక్స్ట్రా అమౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే హెడ్ ఆఫీస్ సెంట్ గూడ్స్ టు బ్రాంచ్ at ఇన్వాయిస్ ప్రైస్, దెన్ unrealized profit on branch stock should be eliminated. Head office books.
మా హెడ్ ఆఫీస్ బుక్స్ లోనే ఎలిమినేట్ చేయాలన్నా. ఓకే, హెడ్ ఆఫీస్ చేసే పని కాబట్టి ఎలిమినేటెడ్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్. సో దానికి ఎంట్రీ అయినా స్టాక్ యొక్క రిజర్వ్ ని తగ్గించాలంటే మనం రాసే ఎంట్రీ అయినా స్టాక్ లో వాల్యూ పెరిగిపోయింది అనుకో, తగ్గించాలంటే మనం రాసే ఎంట్రీ ఏంటి? P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్ నోట్ చేసుకుని ఎవరికైనా ఎంట్రీ కావాలనుకుంటే. నోట్ నెంబర్ 2, ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ head office account in branch books and branch account in head office books will become zero. జీరో అయిపోతాయి. ఎందుకంటే అన్ని ఎంట్రీస్ ని మనం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాసేసుకుని తీసుకున్నట్టుగా మనం రాస్తే ఎంట్రీస్ ఆటోమేటిక్ ఏమవుతారన్న బ్యాలెన్సెస్ జీరో అయిపోతాయి. సో రెండు విషయాలు బాగా మనకి గుర్తుండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో అందరూ కూడా ఫుల్ లెంత్ క్వశ్చన్ ఒకటి చేద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కాన్సన్ట్రేట్ కూడా చేయాలన్నా చాలా జాగ్రత్తగా. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని, దీనిలో అడిగింది కాదు, నేను మొత్తం అంతా చెప్తాను. సో దీనిలో ఓవరాల్ వ్యూ చెప్తానని, ఎంట్రీస్ ఎలా ఉంటాయి అన్ని కూడా నేను చెప్తాను. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉంటే ఓవరాల్ వ్యూలో అడగండి. ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్స్ అంతా మనం చెయ్యం, వాళ్ళు అడిగింది మాత్రమే మనం చేస్తాం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 12. Ring Bell Limited, Delhi, has a branch at Bombay, where a separate set of books is used. So they are the independent branch now. So following is the trial balance on extracted on 31st December 2011. So trial balance manaki is head office trial balance. Head office is the main company. Share capital authorized 10,000 equity shares of 100 each, issued 8,000 equity shares of 8 lakh. P&L account. P&L account అని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను అన్నవాడు 25,310, అది ఓపెనింగ్ అయి ఉండొచ్చు, లేదా P&L కి సంబంధించి లెడ్జర్స్ ఆ P&L అకౌంట్ తయారు చేసిన ప్రాఫిట్ కూడా అయి ఉండొచ్చు. చాలా P&L తయారు చేసినటువంటి ప్రాఫిట్ అయితే ఇది పార్షియల్ ఇన్కార్పొరేషన్ అర్థం. జనరల్ రిజర్వ్ 1/1/2011 అన్నాను. సో మనం మాట్లాడుతున్న 31st December 2011. జనరల్ రిజర్వ్ 1 lakh, ఫిక్స్డ్ అసెట్స్, స్టాక్, డెటార్స్, ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. సో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 52,200, క్యాష్ బ్యాలెన్స్, బ్రాంచ్ కరెంట్ అకౌంట్, బ్రాంచ్ అకౌంట్ బ్యాలెన్స్ 1,33,710. సివిన్ అన్న వాడు ఇచ్చిన హెడ్ ఆఫీస్. అలాగే ఇన్ ద సేమ్ వే బ్రాంచ్ కూడా ఇచ్చాను. బ్రాంచ్ ఒక ట్రయల్ బ్యాలెన్స్ లో ఎసెట్స్ ఉన్నాయి, డైరెక్ట్ ప్రాఫిట్ ఉంది నాకు, నీకు నామినల్ అకౌంట్స్ అన్ని లేవు. సో డైరెక్ట్ గా ప్రాఫిట్ ఇచ్చారు. సో దీన్ని మనం అంటామన్నా పార్షియల్ ఇన్కార్పొరేషన్.
మొత్తం లెడ్జెస్ అన్ని కాకుండా ప్రాఫిట్ డైరెక్ట్ తీసుకుని అసెట్స్ లయబిలిటీస్ ఇన్కార్పొరేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం అనాలి పార్షియల్ ఇన్కార్పొరేషన్. డేటాస్, క్రెడిటార్స్, క్యాష్ అండ్ బ్యాలెన్స్, హెడ్ ఆఫీస్ కరెంట్ అకౌంట్. రైట్, ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన ఫస్ట్ చెకింగ్ మనం చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్సెస్ చెక్ చేయాలి. బ్రాంచ్ అకౌంట్ బ్యాలెన్స్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి డెబిట్ ఉండాలి. ఎంత ఉంది? 1,33,710. బ్రాంచ్ అకౌంట్ లో హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ క్రెడిట్ ఉండాలి. ఎంత ఉంది? 1,29,010. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్. 133,410,710 minus 129,10. 4,700 రూపీస్ డిఫరెన్స్ అమౌంట్ ఉంది నాకు. ఓకేనా? సో ఎందువల్ల వచ్చి ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేయాలి. దానికి ఏమైనా రీజన్స్ ఇచ్చాడేమో వెతకాలి. సో నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ అండ్ 2 set of books is accounted as follows. Cash remitted by branch on 31st December 2011 but received by head office on 1st January 2012, 3,000 rupees. గంగాధర్. ఎస్ సార్. గంగాధరి ఫస్ట్ పాయింట్ కి అసలు ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ ఎవరు రాయాలి? డబ్బులు ఎవరు ఇచ్చారు? బ్రాంచ్. ఎవరికి ఇచ్చింది? హెడ్ ఆఫీస్. బ్రాంచ్ డబ్బులు పంపించినప్పుడు బ్రాంచ్ ఎంట్రీ రాస్తుందా రాయదా? రాస్తా సార్. హలో. రైట్ గంగాధర్. క్యాష్ రెమిటెడ్ బై బ్రాంచ్ అన్నాం కదా. సో బ్రాంచ్ డబ్బులు ఇస్తే బ్రాంచ్ కి ఎంట్రీ, బ్రాంచ్ ఆల్రెడీ ఎంట్రీ రాసేసి ఉంటుందా రాసి ఉండదా? రాసేసి ఉండదు సార్. రాసి ఉండదు. మరి దీనికి ఎంట్రీ ఎవరు రాయాలి? హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఎంట్రీ ఏం రాస్తావు? క్యాష్ వచ్చిందా హెడ్ ఆఫీస్ కి? 31st డిసెంబర్ డేట్ కి 31st డిసెంబర్ మన అకౌంట్ స్టార్ట్ చేసిన అప్పుడు వచ్చిందా? రాలేదు సార్. కాబట్టి ఆ రోజున క్యాష్ అనేది దారిలో ఉండిపోయింది కాబట్టి ఎంట్రీ ఏం రాస్తాం హెడ్ ఆఫీస్ బుక్స్ లో? ఆల్రెడీ ఎంట్రీ చెప్పాను. క్యాష్ వస్తే క్యాష్ ఇన్ ట్రాన్సిట్ డెబిట్. క్యాష్ డెబిట్ చేయకూడదు, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ డెబిట్ టు బ్రాంచ్. రావాల్సిన డబ్బులు అవి బ్రాంచ్. సో క్యాష్ ఇన్ ట్రాన్సిట్ టు బ్రాంచ్ అని నువ్వు ఎంట్రీ రాయడం వల్ల నువ్వు అబ్జర్వ్ చేయి, ఇది హెడ్ ఆఫీస్ స్టైల్ బ్యాలెన్స్ కదా. హెడ్ ఆఫీస్ స్టైల్ బ్యాలెన్స్ లో బ్రాంచ్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. క్రెడిట్ కాదు నాన్న, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. తగ్గుతుంది. ఇది డెబిట్ బ్యాలెన్స్, నువ్వు చేసిన బ్రాంచ్ క్రెడిట్. కాన్సన్ట్రేట్ చేయాలి, కన్ఫ్యూజ్ చేస్తాను నేను. -3,000 కదా. మరి క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనే అసెట్ కదా, దాని డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? అది క్యాష్ ఇన్ ట్రాన్సిట్. నువ్వు ఎంట్రీ మళ్ళీ చెప్పు, హెడ్ ఆఫీస్ బుక్స్ ఎంట్రీ మళ్ళీ చెప్పు. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ టు బ్రాంచ్ కదా. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అసెట్ కదా డెబిట్ చేసావంటే. అంటే ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ ఆఫ్ 4,000 అవుతుంది. క్రెడిట్ సైడ్ రాయాల్సిన బ్రాంచ్ ఇక్కడ ఏం చేస్తాను? మైనస్ చేసి ప్రజెంట్ చేస్తాను, అంతే కదా. అమ్మా అర్థమవుతుందా? అంటే సింపుల్ గా బ్రాంచ్ అకౌంట్ నుంచి 3,000 తగ్గేది ఏ లెడ్జర్, సారీ 3,000 తగ్గేది ఏ లెడ్జర్ లోకి వెళ్తుంది? 3,000 క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనే లెడ్జర్ లోకి వెళ్తుంది బికాస్ ఆఫ్ ది ఎంట్రీ. ఓకేనా? ఓకే సార్. ట్రయల్ బ్యాలెన్స్ ఎలా మారిందో అర్థమైందా గంగాధర్? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ నా శశాంక్. శశాంక్ సెకండ్ పాయింట్ చదువుతున్నాను, చదివిన తర్వాత నాకు ఎంట్రీ చెప్పడానికి ట్రై చేయి. స్టాక్ స్టోలెన్ ఇన్ ట్రాన్సిట్. స్టాక్ స్టోలెన్ ఇన్ ట్రాన్సిట్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ నుంచి స్టాక్ స్టోలెన్ అన్నా పోయింది అండ్ చార్జ్ టు బ్రాంచ్ బై ది హెడ్ ఆఫీస్. స్టాక్ పోవడం వల్ల అది చార్జ్ చేశారు, బ్రాంచ్ కి చార్జ్ చేశారు, బట్ నాట్ క్రెడిటెడ్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్ ఇన్ బ్రాంచ్ బుక్స్ యాజ్ ద బ్రాంచ్ మేనేజర్ declined to admit any liability not covered by insurance 1,700 rupees. సో బ్రాంచ్ మేనేజర్ నేను రాసుకోను ఎంట్రీ అని అన్నాను. ఫస్ట్ నేను అడుగుతున్న దానికి జాగ్రత్తగా శశాంక్ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాను. గూడ్స్ ఎవరికి పంపారు?
హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి పంపింది సార్. పంపించినప్పుడు ఎంట్రీ ఏంటి అసలు హెడ్ ఆఫీస్? అదే హెడ్ ఆఫీస్ కొంచెం గట్టిగా ప్లీజ్. ఏంటా గూడ్స్ పంపిస్తే ఎంట్రీ ఏంటి వస్తుంది ఎంతసేపా? బ్రాంచ్ అకౌంట్ డెబిట్ గూడ్స్ సెంట్ ఆన్ బ్రాంచ్. గూడ్స్ సెంట్ లేదు సార్, లేదు. చెప్పు. బ్రాంచ్ అకౌంట్ డెబిట్ గూడ్స్ సెంట్ బ్రాంచ్. బ్రాంచ్ నువ్వు ఏం చేసావు? డెబిట్ చేసాను. హెడ్ ఆఫీస్ బుక్స్ లో డెబిట్ చేసావా? ఇప్పుడు ఈ గూడ్స్ బ్రాంచ్ కి చేరాయా? లేదు సార్. దారిలో ఏమయ్యాయి? స్టోల్ అయిపోయినాయి. స్టోల్ అయిపోయినాయి. అప్పుడు బ్రాంచ్ రిసీవ్ అవ్వకుండా హెడ్ ఆఫీస్ ని క్రెడిట్ చేస్తుందా? చేయదు సార్. చేయలేదు. సో బ్రాంచ్ కూడా అదే చేసిన. బ్రాంచ్ బై హెడ్ ఆఫీస్ బట్ నాట్ క్రెడిటెడ్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్ ఇన్ బ్రాంచ్ బుక్స్. అర్థమవుతుంది సెంటెన్స్? అంటే బ్రాంచ్ ఒకవేళ నిజంగా రిసీవ్ అయితే ఏంటి రాయాలి? గూడ్స్ రిసీవ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు హెడ్ ఆఫీస్ అని రాయాలి కదా బ్రాంచ్ బుక్స్ లో. ఇప్పుడు బ్రాంచ్ హెడ్ ఆఫీస్ ని క్రెడిట్ చేయాలంటే ఎంట్రీ రాయలే. దేనికి? స్టోలెన్ గూడ్స్ కి. ఓకేనా సార్? కానీ ఇప్పుడు స్టోలెన్ గూడ్స్ కి ఎంట్రీ రాయలేదు. హెడ్ ఆఫీస్ చెప్పింది ఇప్పుడు రాసే అన్నాం. రాసేమంటే ఇప్పుడు వాడి గూడ్స్ దారిలో లేవు, పోయే. రాస్తే బ్రాంచ్ ఏమైనా రాయాలి ఎంట్రీ? బ్రాంచ్ లాస్ అకౌంట్ డెబిట్ టు హెడ్ ఆఫీస్ అని రాయాలి. సార్ అది ఎవరు? బ్రాంచ్ రాయాలి సార్. కానీ బ్రాంచ్ రాస్తానంటుందా రాయనంటుందా? రాయనంటుంది సార్. రాయనంటుంది. అంటే ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏం చేయాలి? హెడ్ ఆఫీస్ పంపినప్పుడు ఏ ఎంట్రీ రాశాడు? బ్రాంచ్ టు గూడ్స్ అంటూ బ్రాంచ్. ఇప్పుడు ఆ ఎంట్రీలో ఆ 1700 మనం ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి సార్. క్యాన్సిల్ చేయాలి. అంటే ఎంట్రీ ఏం రాయాలి? లాస్ టు బ్రాంచ్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అని రాయాలి రివర్స్ ఎంట్రీ అయితే క్యాన్సిల్ చేయడం కోసం. కానీ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని నేను రాసినప్పటికీ డెబిట్, ఆ గూడ్స్ అనేవి నాకు లాస్ అని తెలుసు కదా. కాబట్టి మళ్ళీ ఆ అకౌంట్ క్యాన్సిల్ చేసి ఏమో రాయాలి? లాస్. లాస్ అంటే అల్టిమేట్ ఎంట్రీ ఏమొస్తుంది? లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. అదనమాట. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ బికాజ్ దేర్ ఇస్ నో ఇన్సూరెన్స్. ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చేస్తే కనుక దానికి ఎంట్రీ మళ్ళీ ఏం రాస్తాం? ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్ డెబిట్ టు అబ్నార్మల్ లాస్ అని రాయాలి. కానీ అలా ఇప్పుడు మనం రాయగలమా? నో సార్. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు. సో వాట్ ఇస్ అన్ ఎంట్రీ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్? లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. అంతేనా? అర్థమైంది ఏం చెప్పాను నేను? అప్పుడు మళ్ళీ బ్రాంచ్ లో క్రెడిట్ చేయడం వల్ల తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. మరి లాస్ అనేది డెబిట్ అవుతుంది ట్రేడింగ్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ లో. అబ్నార్మల్ లాస్ ఎంత అవుతుంది? 1700 డెబిట్ అయింది. ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ లో 2 డెబిట్లు ఎక్స్ట్రాగా వచ్చాయి. హెడ్ ఆఫీస్ లో ఏమేంటి? క్యాష్ 1700, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ 3000. రెండింటి యొక్క 4700 ఎఫెక్ట్ దేనిలో తగ్గింది? హెడ్ ఆఫీస్ కరెంట్ అకౌంట్ లో తగ్గింది. బ్రాంచ్ అకౌంట్ బ్రాంచ్ లో హెడ్ ఆఫీస్ కరెంట్ అకౌంట్ లోంచి బ్రాంచ్ అకౌంట్ లోంచి తగ్గింది. సార్ అంతే కదా నాన్న? అప్పుడు ఈ అమౌంట్ ఎంత ఉందో చెక్ చేయి. 133 710 లోంచి 4700 తీసేయి. ఎంత అయింది? 4700. 1,29,010 అయింది తీసేస్తే. ఈక్వల్స్ టు బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ హెడ్ ఆఫీస్ తో సరిపోయిందా లేదా? సార్ ఇది సరిపోయిన తర్వాత మనం ఇన్కార్పొరేషన్ స్టార్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 1 అదేనా చెప్పింది? స్టెప్ నెంబర్ 1 ఏం చెప్పాను? రీకన్సైల్ ది హెడ్ ఆఫీస్ అకౌంట్ అండ్ బ్రాంచ్ అకౌంట్ అన్నానా లేదా? ఆ పాయింట్ ఇక్కడ వాడు చెప్పినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. క్లియర్? ఎనీ డౌట్స్? నో సార్. రైట్ అండ్ సో అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడనా. గివ్ ది బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ ది బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ త్రూ జర్నల్. సో జర్నల్ ఎంట్రీస్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసి బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ని ప్రిపేర్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాను అన్న. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ మనం సొల్యూషన్ చేద్దాం నాన్న. సో అందరూ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. క్వశ్చన్ లో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? యశ్వంత్ క్వశ్చన్ అయితే అర్థమైనట్టేనా? రైట్. అయితే యశ్వంత్ నువ్వే చెప్పాలి జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ రాద్దాం అన్న. ఎవరి బుక్స్ రాద్దాం జర్నల్ ఎంట్రీస్? అడుగుతుంది ఎవరి బుక్స్? హెడ్ ఆఫీస్ బుక్స్. హెడ్ ఆఫీస్ బుక్స్ అడుగుతున్నాను. సో కరెంట్ అకౌంట్ తయారు చేద్దాం. ముందు లెడ్జర్స్ అడుగుతున్నాను సార్. జర్నల్ ఎంట్రీస్ అడుగుతాను. జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్. ఇది పార్షియల్ ఇన్కార్పొరేషన్ ఫుల్ ఇన్కార్పొరేషన్?
పార్షియల్ సార్. పార్షియల్, ఎందుకంటే ఆల్రెడీ ట్రేడింగ్ పిఎన్ఎల్ యొక్క ప్రాఫిట్ డైరెక్ట్ గా ఇచ్చా, అవునా కదా? ఎస్ సార్. పార్షియల్ ఇన్కార్పొరేషన్. ఓకేనా? రైట్. సో ఇది హెడ్డింగ్ నాన్న. సో దీనిలో ఎంట్రీస్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ రికన్సిలేషన్ సంబంధించి ఎంట్రీ అన్న. ఏంటా ఎంట్రీ? క్యాష్ ఇన్ ట్రాన్సిట్. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కదా. దీనికి జనరల్ ఎంట్రీ చెప్పు. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. సో బ్రాంచ్ కి బ్రాంచ్ కరెంట్ అకౌంట్ అని పేరు పెట్టుకున్నాడు, అలాగే రాద్దాం మనం కూడా. ఓకేనా? సో అమౌంట్ వచ్చి 3000. ఓకేనా? యశ్వంత్ నువ్వే చెప్పాలి మొత్తం ఎంట్రీస్ అన్ని. సెకండ్ ఎంట్రీ నాన్న, లాస్ జరిగింది కదా, లాస్ రికార్డ్ చేసుకోవాలి. అబ్నార్మల్ లాస్ కి ఎంట్రీ చెప్పు. అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్. నాన్న 1 సెకండ్ నాన్న. రైట్ నా యశ్వంత్ చెప్పు. యశ్వంత్, అబ్నార్మల్ లాస్ అకౌంట్ డెబిట్ టు బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ఎంత అనేది? 1700. యశ్వంత్ వింటున్నావా? ఎస్ సార్. సో ఈ రెండు ఎంట్రీస్ వల్ల హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఏం మారిందో ట్రయల్ బ్యాలెన్స్ నేను ఆల్రెడీ ఇందాక నీకు చెప్పాను. సో ఈ రెండు ఎంట్రీస్ రాయగానే ఫస్ట్ నేను రీకన్సిలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ నాన్న. ఇన్కార్పొరేషన్ అనేది ఈ రెండు లో చేసే ఎంట్రీస్ నాన్న. సో ఈ రెండులో ఫస్ట్ ఎంట్రీ ఏంటి నాన్న? ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది బ్రాంచ్ లో ఉన్నాయా? లేవు సార్. లేవు. డైరెక్ట్ గా ఏముంది? అసెట్స్ ఉన్నాయి. ప్రాఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ డైరెక్ట్ గా ఉంది నాన్న. అసలు లేకపోవడం అనేది ఉండదు, ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రాఫిట్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇన్కార్పొరేట్ చేయాలి. ఆ ప్రాఫిట్ ఎవరికి ప్రాఫిట్ అయిపోతుంది అన్న? హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ కి ప్రాఫిట్ అయిపోతుంది కదా. సో హెడ్ ఆఫీస్ కి ప్రాఫిట్ అయిపోవాలంటే వాడి ప్రాఫిట్ పెరగాలా లేదా? ఎస్ సార్, క్రియేట్ చేయాలి. సో హెడ్ ఆఫీస్ యొక్క పిఎండ్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. కానీ ఈ పిఎండ్ఎల్ అకౌంట్ ఎవరిది నాన్న? హెడ్ ఆఫీస్. ఓకే. ఎందుకని హెడ్ ఆఫీస్ అంటే బ్రాంచ్ యొక్క ప్రాఫిట్ హెడ్ ఆఫీస్ పంపించాం. డెబిట్ అన్న, పిఎండ్ఎల్ ప్రాఫిట్ తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం ప్రాఫిట్? బ్రాంచ్. సో బ్రాంచ్ కరెంట్ అకౌంట్ డెబిట్ టు పిఎండ్ఎల్ అకౌంట్. మా అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఇది ఫస్ట్ ఎంట్రీ. సో ప్రాఫిట్ అంటారన్న, బ్రాంచ్ యొక్క ప్రాఫిట్ 31,700. సో ప్రాఫిట్ ఇన్కార్పొరేట్ డైరెక్ట్ గా చేస్తాం. ఇన్కమ్స్ ఎక్స్పెన్స్ ఇంకేం లేవు, డైరెక్ట్ ఇన్కార్పొరేషన్. సో బ్రాంచ్ డెబిట్ అవ్వాలి, ప్రాఫిట్ నా పిఎండ్ఎల్ అకౌంట్ హెడ్ ఆఫీస్ యొక్క పిఎండ్ఎల్ అకౌంట్ పెరగాలి. అబ్జెక్టివ్ ఒకటే, నాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బ్రాంచ్ లో ఆ ప్రాఫిట్ నా ప్రాఫిట్ అవుతుంది కాబట్టి నా పిఎండ్ఎల్ అకౌంట్ పెరగాలి. మరి దానికి అడ్జస్ట్మెంట్ ప్రాఫిట్ ఎవరు ఇచ్చారు? బ్రాంచ్ ఇచ్చింది. సో బ్రాంచ్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ, బ్రాంచ్ లో ఉన్న అసెట్స్ లయబిలిటీస్ ఏం చేయాలి? ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అప్పుడు ఆ అసెట్స్ అన్ని నాకు అసెట్స్ అయిపోతాయి కదా. ఎస్ సార్. ఆ అసెట్స్ అన్ని డెబిట్ చేద్దాం. ఏంటి అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ ఎంత? 95,000. అయితే మన ఫిక్స్డ్ అసెట్స్ అని రాస్తే కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. ఇందాక చెప్పాను, ఏమని రాయాలి? బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్. మరి హెడ్ ఆఫీస్ బుక్స్ లో సపరేషన్ ఉండాలి కదా, అందుకని బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 95,000. 95,000. రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడు. స్టాక్, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ డెబిట్ ఎంత? 460. 460. నెక్స్ట్
Debtors బ్రాంచ్ డెటార్స్ ఎంత? 19,100. 19,100 రైట్. నెక్స్ట్ Cash balance. Cash balance. క్యాష్ బ్యాలెన్స్ బ్రాంచ్ క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? 6550. అంతే. అసెట్స్ అన్ని అయిపోయినాయి కదా. ఈ అసెట్స్ అన్నిటిని తీసుకున్నాం ఎక్కడి నుంచి రానా? Branch account. బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. టోటల్ చూడు ఎంత? 4 కలిపి 95,000 plus 50,460 plus 19,100 plus 6550 1,71,110. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ. సో అసెట్స్ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలి? Liabilities. లైబిలిటీస్ ఏమున్నాయి? Creditors. క్రెడిటార్స్. బ్రాంచ్ కరెంట్ అకౌంట్ డెబిట్ ఎంతో తెలియదు. సో టు బ్రాంచ్ లైబిలిటీస్ దట్ ఇస్ కాల్డ్ క్రెడిటార్. బ్రాంచ్ క్రెడిటార్ ఎంత? 10,400. ఇవి కాకుండా ఇంకేమైనా క్రెడిట్స్ ఉన్నాయా? లేవు. ప్రాఫిట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాం. సరే హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ ఉంది కదా. హెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ ఇవన్నీ ఇస్తే అకౌంట్ ఏమైపోతుందని చెప్పాను, క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎంట్రీస్ రాసిన తర్వాత ఇవే ఎంట్రీస్ బ్రాంచ్ బుక్స్ రాస్తాను, ఎలా క్లోజ్ అవుతుంది నీకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. రైట్. సో తీసేసుకున్నాను. లైబిలిటీస్ కూడా తీసుకున్నాం, అయిపోయింది. సో అసెట్స్ అయిపోయినాయి, లైబిలిటీస్ అయిపోయినాయి, ప్రాఫిట్ అయిపోయింది, రికన్సిలేషన్ అయిపోయింది, ఎంట్రీస్ అన్ని అయిపోయినాయి నేను. సో ఇప్పుడు ఆటోమేటిక్ ఎంట్రీస్ అన్ని రాస్తే, ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ అన్ని మనం రాసేస్తే, నీకేం చెప్పాను, ఇన్కార్పొరేషన్ ఎంట్రీస్ అన్ని రాస్తే హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అకౌంట్ ఏమైపోవాలి? జీరో అయిపోవాలి కదా. చెక్ చేద్దాం. అందుకే మనం అడిగాడు, ఎంట్రీస్ అడిగాడు. అలాగే ఇంకా ఏమడుగుతున్నాడు చూడు, గివ్ బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ఇన్ హెడ్ ఆఫీస్ బుక్స్ ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ ది బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ త్రూ జర్నల్ అన్నాడు. సో మనం బ్రాంచ్ కరెంట్ అకౌంట్ తయారు చేద్దాం. బ్రాంచ్ కరెంట్ అకౌంట్ లెడ్జర్ తయారు చేసుకుంటే, ఈ లెడ్జర్ ముందు హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,33,710 ఉంది. ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేద్దాం అనమాట. బై ఫస్ట్ ఇది నాన్న సిఐటి క్యాష్ ఇన్ ట్రాన్సిట్ 3,000. బై అబ్నార్మల్ లాస్ 1,700. నెక్స్ట్ 2 P&L అకౌంట్ ప్రాఫిట్ 31,700. అలాగే నెక్స్ట్ బై బ్రాంచ్ అసెట్స్ అని డైరెక్ట్ గా రాసిస్తాను ఓవరాల్ గా. సో 1,71,110. ఓకేనా. నెక్స్ట్ అలాగే 2 బ్రాంచ్ క్రెడిటార్స్ 10,000. ఒకటే ఉంది కాబట్టి పేరు రాశాను, ఇది సండ్రీ అని రాసేస్తాను. ఓకేనా. సండ్రీ అంటే టోటల్. సో అయిపోయింది. చెక్ చేసుకోకుండా నువ్వు ఎంట్రీస్ అన్ని రాసి బ్యాలెన్స్ ఏమైందో చెక్ చేయి. 133,710 plus 31,700 plus 10,400, that is 1,75,810 టోటల్ వచ్చిందని ఇటు సైడ్ నాన్న. -3,000 -17,700 -1,71,110. సారీ 1,71,110. ఆటోమేటిక్ ఇది కూడా ఎంత అయింది? సేమ్ అయింది, జీరో వచ్చేసింది. దట్ మీన్స్ 1,75,000. యశ్వంత్ క్లియర్ అయినా ఇది? ఎనీ డౌట్స్? రైట్ నా. సో ఇలా మనం ఎంట్రీస్ అన్నింటిని ఇన్కార్పొరేట్ చేస్తే బ్రాంచ్ అకౌంట్ ఏమైపోద్ది? జీరో అయిపోయింది. నెక్స్ట్ హెడ్ ఆఫీస్ అకౌంట్. హెడ్ ఆఫీస్ లో ఫైనల్ గా నన్ను అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఉంది. నువ్వు ఎంట్రీస్ రాసావు, బ్రాంచ్ అకౌంట్ జీరో అయిపోయింది. మరి హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఉపయోగించుకుని మనం హెడ్ ఆఫీస్ యొక్క కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేసుకుని అడగలేదు క్వశ్చన్ లో. నిన్న చెప్పాను అన్ని అడగాలని రూల్ ఏమీ లేదు, కానీ మనం ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అన్ని చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఇంకేముంటుందన్న? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. యశ్వంత్ కంప్లీట్ చేయి. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఎవరిది అనేది? హెడ్ ఆఫీస్ బుక్స్ లో మనం తయారు చేసేది అన్న. రైట్. చెప్పు. హెడ్ ఆఫీస్ యొక్క ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ ఏముంది? షేర్ క్యాపిటల్ ఎంత? 8 lakhs. రైట్. నెక్స్ట్ P&L అకౌంట్ ఓపెనింగ్ ఎంత? 25,310 ప్లస్ కరెంట్ ఇయర్ వాడిది హెడ్ ఆఫీస్ ఎంత? 52,200 52,200 ప్లస్
బ్రాంచ్ ప్రాఫిట్ ఎంత 31,700. కదా, మరి ఇది కూడా యాడ్ అవుతుంది కదా, ఎందుకంటే ఇందాక మన ఎంట్రీస్ రాసినప్పుడు P&L అకౌంట్ ఏం చేసాం, క్రెడిట్ చేసామా లేదా? అమ్మ అర్థమవుతుందా? అలాగే అబ్నార్మల్ రాస్తాం, ఈ లాస్ వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? అబ్నార్మల్ లాస్ 1700 ఏమవుతుంది మైనస్. ఓకేనా యశ్వంత్? రైట్. అప్పుడు మొత్తానికి ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత అవుతుంది చూడు కన్సాలిడేటెడ్ 1,07,510. 1,07,510 కదా. రైట్. సో తర్వాత ఇంకేమున్నాయి చూడు. జనరల్ రిజర్వ్ 1 lakh ఉంది, బ్రాంచ్ సంబంధించింది ఏమి ఎంట్రీలో లేదు, సో డైరెక్ట్ గా 1 lakh రాసుకోవడమే. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ లో హెడ్ ఆఫీస్ ఉంది, బ్రాంచ్ ఉన్నారు, రెండు సపరేట్ గా రాసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ హెడ్ ఆఫీస్ ఎంత? 5,30,000. 5,30,000. బ్రాంచ్ ఎంత? 95,000. సో రెండు కలుపు 6,25,000. 6,25,000. మీనింగ్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్టాక్ హెడ్ ఆఫీస్ ఎంత? 2,22,470. 2,22,470. బ్రాంచ్ స్టాక్ ఎంత? 50,460. 50,460. టోటల్ ఎంత? 2,72,930. అంతే కదా. రైట్. నెక్స్ట్ డెటార్స్ చెప్పు. హెడ్ ఆఫీస్ ఎంత, బ్రాంచ్ ఎంత? మా అడగలేదని కాదు, ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అన్ని చెప్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది చేద్దాం, ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం అన్ని తెలియాలి. 50,500 ప్లస్ ఇక్కడ డెటార్స్ 19,100. టోటల్ 69,600. నెక్స్ట్ క్యాష్ బ్యాలెన్స్ హెడ్ ఆఫీస్ ఎంత? 62,730. 62,730. బ్రాంచ్ ఎంత? 6,550. ఇది కాకుండా క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కూడా ఉంది కదా, ఇందాక ఎంట్రీ రాసాం కదా, మరి ఆ ఎంట్రీ వల్ల ఏమవుతుంది? పెరుగుతుంది. అందుకే అలా ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా మార్పు గుర్తు పెట్టుకోవాలని. ఎంత అవుతుంది చూడు. 72,280. 72,280. నెక్స్ట్ బ్రాంచ్ అకౌంట్ అయినా రాయిద్దా? వద్దు సార్, 0 అయిపోయింది. ఎందుకంటే 0 అయిపోతుంది ఆటోమేటిక్. ఇందాక ఎంట్రీ రాసినప్పుడు ఎంట్రీ లెడ్జర్ లో నీకు అర్థమైపోతుంది, 0 అయిపోతుంది. రైట్. ఇంకా క్రెడిటార్ వదిలేసాం. క్రెడిటార్స్ లో హెడ్ ఆఫీస్ ఎంత, బ్రాంచ్ ఎంత? హెడ్ ఆఫీస్ 21,900. సారీ 21,900 కదా, సారీ 21,900 ఏమో హెడ్ ఆఫీస్. బ్రాంచ్ ఎంత? 10,400. 10,400. టోటల్ ప్లేస్ 32,300. ఓకేనా. సో దీంతో మనకి అన్ని ఇన్కార్పొరేట్ అయిపోయినాయి కదా, ఇంక్లూడింగ్ ప్రాఫిట్ అన్ని అయిపోయినాయి కదా. టోటల్ చెక్ చేసుకో, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ సరిపోతుందో లేదో. 10,39,810. 10,39,810 అంట. సో చెక్ చేసుకోండి అందులో. 8 lakhs plus 1,07,510 plus 1 lakh plus 32,300. That equals to 10,39,810. Both sides సరిపోయిందా కౌశిక్? Yes sir. రైట్. సో దీంతో మనకి హెడ్ ఆఫీస్ బుక్స్ అంతా కంప్లీట్ అయిపోయింది అన్న. ఇయర్ అయిపోయింది. ఏ ఇయర్ అయిపోయింది మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది? 31st December 2000. రైట్. సో 31st December 2011 కి బుక్స్ క్లోజ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు నాకు కావాల్సిన క్వశ్చన్ కి ఆన్సర్ జాగ్రత్తగా వచ్చాను. దీంతో హెడ్ ఆఫీస్ బుక్స్ అయిపోయినాయన, మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది కదా. మా అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ రైజ్ చేసినప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్ కి ఏమైతే వచ్చాయి అసెట్స్, ఈ లైబిలిటీస్ రెండు కూడా మళ్ళీ ఏం చేస్తుంది అన్న, తిరిగిస్తుంది. రైట్ అన్న. సో అంటే 1/1/2012 రాసే ఓపెనింగ్ ఎంట్రీ ఎవరి బుక్స్? ఇది కూడా హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ అసెట్స్ అన్ని మళ్ళీ తిరిగిస్తుంది కాబట్టి ఎవరికి? బ్రాంచ్ కి. సో 2 బ్రాంచ్ అసెట్స్ క్రెడిట్ చేస్తున్నాం. అమ్మ అర్థం చేయండి. సండ్రీ అసెట్స్ వాల్యూ టోటల్ ఎంత? 1,71,110. 1,71,110. అలాగే లైబిలిటీస్ అన్ని తిరిగిస్తుంది అన్న హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి నాన్న. సో 2 బ్రాంచ్ లైబిలిటీస్. సో లైబిలిటీస్ అంటే క్రెడిటార్ ఒకటి ఉందండి 10,000,
400. సో దీని అర్థం నాన్న రిమైనింగ్ ఈజ్ ద బ్రాంచ్ కరెంట్ అకౌంట్ అని మళ్ళీ క్రియేట్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్ చేసినట్టు నాన్న. ఈసారి బ్రాంచ్ కరెంట్ అకౌంట్ డెబిట్ చేసాం, ఇన్వెస్ట్ చేసాం. మా వింటున్నారు అందరూ? సో బ్రాంచ్ కరెంట్ అకౌంట్ ని మళ్ళీ డెబిట్ చేసాం. క్యాష్ రూపంలో కాకుండా అసెట్స్ మైనస్ లయబిలిటీస్ రూపంలో ఇస్తున్నాం. 171 110 minus 10,400 that equals to 1,60,710. ఓకేనా? ఇంకేమైనా మార్పులు ఉంటాయా? సో ఒకవేళ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ని కూడా ఇస్తే కనుక అది కూడా నోట్ చేసుకోవచ్చు అని అసెట్ కింద. సో అప్పుడు ఇది కూడా వాల్యూ మారుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. కావాలంటే అది కూడా మీరు నోట్ చేయొచ్చు, దాన్ని సపరేట్ గా నోట్ చేసినా పర్లేదు. సో నెక్స్ట్ ఇయర్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ రిసీవ్ అయినప్పుడే డబ్బులు అప్పుడు ఎంట్రీ రాసుకోవచ్చు కావాలనుకుంటే క్యాష్. సో ఓపెనింగ్ డేట్ కి ఎంట్రీ అనేది ఉంటుందని ఎవరి బుక్స్ లో ఇది హెడ్ ఆఫీస్ బుక్స్ లో బ్రాంచ్ కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ బిజినెస్ మళ్ళీ కంటిన్యూ చేయండి, ఇదిగో లైబిలిటీస్, ఇదిగో అసెట్స్, నా ఇన్వెస్ట్మెంట్ 1,60,710, దాని మీద మళ్ళీ ప్రాఫిట్ కావాలి నాకు అని బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ ఇంటిమేట్ చేస్తుంది అనమాట. సో దీంతో హెడ్ ఆఫీస్ బుక్స్ పూర్తిగా క్లోజ్. ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలని నేను కంప్లీట్ చేశాను. ఎవరికైనా ఏదైనా డౌట్? కౌశిక్ క్లియర్ అనేది అంతా నీకు అర్థమైందా? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మళ్ళీ విఏ ఎంట్రీస్ మనం బ్రాంచ్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయితే రాయకూడదా? రాయట్ సార్. సో ఆ ఎంట్రీస్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అందరూ కూడా మీరు ఇంట్లో నీట్ గా రాయండి. ఈ ఎంట్రీస్ అన్ని నాకు రేపు బ్రాంచ్ బుక్స్ లో నేను ఎవరిని ఏంటి అడిగితే చెప్పాలి. ఓకేనా? సో బ్రాంచ్ బుక్స్ లో ఎంట్రీస్ రాయండి. హెడ్ ఆఫీస్ అకౌంట్ కూడా తయారు చేయండి బ్రాంచ్ బుక్స్ లో. ఆటోమేటిక్ అది కూడా ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. బ్రాంచ్ యొక్క బ్యాలెన్స్ షీట్ మొత్తం జీరో అయిపోతుంది అన్న. ఇది కన్సల్టేషన్ అక్కడ ఉండదు, ఇది కేవలం ఎవరి బుక్స్ లో ఉంటది, హెడ్ ఆఫీస్ బుక్స్ లో ఉంటుంది. బ్రాంచ్ కి కేవలం ఎంట్రీస్ రాస్తే బ్రాంచ్ మొత్తం జీరో అయిపోద్ది. మళ్ళీ వాడు ఇవ్వగానే మళ్ళీ కొత్త ఇయర్ లో మళ్ళీ ఒక ఎంట్రీ వస్తుందన్న, ఇక్కడ ఎంట్రీకి రివర్స్ లో ఉంటుంది, ఆ ఎంట్రీ రాసుకోవాలంతే. సో అందరూ కూడా రేపు క్లాస్కి వచ్చేటప్పుడు బ్రాంచ్ బుక్స్ లో ఈ ఎంట్రీస్ అన్ని రాసుకుని రేపు క్లాస్కి రావాలి. నేను ఎవరైనా అడిగితే వాళ్ళ నాకు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. రైట్? క్లియర్? ఎనీ డౌట్స్? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. యశ్వంత్ అంతా అర్థమైనట్టేనా? బ్రాంచ్ బుక్స్ చేస్తావు కదా? చేస్తాం. రైట్ రైట్. నేను వాళ్ళ సెషన్ ఏం చేస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రేపటి నుంచి